వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం ఈ స్వీట్ కార్న్ తోటి స్టఫింగ్ చపాతీ చేసుకుందాం. బాగుంటుంది స్టఫింగ్ది. స్వీట్ కార్న్ ఇది సగం కంకి మిక్సీలో వేసాను చూడండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టడం అంటే ఊరికనే ఒక గింజ 2 ముక్కలు అవ్వాలి అంతే. ఒక్కటేసారి అట్లా తిప్పి తీసేయాలి, ఎక్కువ మెత్తబడద్దు. అది చూసారు ఎట్లా ఊరికనే ఒక్కటేసారి అట్లానే తీసేయాలి. గింజలే ఉండాలి, పేస్ట్ కావద్దు. చూడండి ఇట్లా. చూడండి, బాండీలో ఆయిల్ వేసాను, కాస్త జీలకర్ర, ఆవాలు, 2-3 పచ్చిమిర్చీలు, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగానే కదా, మీరు క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. నేను సగం కంకి చేశాను. సగం కంకి అంటే 2 చపాతీలకు వస్తుంది. తర్వాత ఆనియన్స్, కొద్దిగా అల్లం వెల్లుల్లి, అంత ఒక చిటికెడు, ఎక్కువ అక్కర్లేదు, కొద్దిగా. కాస్త కొత్తిమీర, చూడండి. మెత్తగా నలగొట్టద్దు, ఒక గింజ 2 ముక్కలు అవ్వాలి అంతే. ఎక్కువ నలిగితే మళ్ళీ పేస్ట్ లాగా అయిపోద్ది, బాగోదు. దీనికి సరిపోను సాల్ట్ వేసుకున్నాం. మనం చపాతీ పిండిలో కూడా సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని దీనికి కర్రీకి సరిపోనే వేసుకోవాలి. స్టఫింగ్కు కాస్త చాట్ మసాలా, కొద్దిగా చిటికెడు. చూడండి, ఇట్లా గింజలు కనబడాలి, సగం సగం నలగాలి. చూడండి, కొద్దిగా మసాలా కారం వేస్తాను, బాగుంటుంది టేస్ట్. మనం పచ్చిమిరపకాయలు ఒక్కటే కాయ వేసుకున్నాం కదా, అందుకని ఈ మసాలా కారం కూడా వేస్తే కాస్త కారంగా ఉంటుంది. చాలు, 5 మినిట్స్ అయింది కదా, 5 మినిట్స్లో ఉడికిపోతాయి ఇవి, ఎక్కువసేపు అక్కర్లేదు. స్వీట్ కార్న్ కదా, అయిపోయింది. స్టవ్ ఆపేసుకొని ఇప్పుడు చపాతీ పిండి కలిపేసాను. కాస్త ఆయిల్, కాస్త సాల్ట్ వేసుకొని ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. అది చూసారు, ఇట్లా త్రికోణం మోడలు పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని కాస్త చెయ్యి ఇట్లా తడుపుకుంటే ఎడ్జిలు, చూడండి, ఎడ్జిలు కాస్త అట్లా తడుపుకుందాం.
తడుపుకున్నాం కదా ఎడ్జీలు. చూసారు ఎట్లా అయిపోయిందో. దీన్ని కాస్త లైట్గా అట్లా, ఎక్కువ అక్కర్లేదు. ముందే మనం చపాతి పలచగా చేసుకున్నాం కదా, ఇది మడదేశాం కాబట్టి ఈ పక్క కాస్త అట్లా అంతే. చూడండి త్రికోణంలాగా వచ్చేసిందో చపాతి మోడలు. దీన్ని కాల్చుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత సన్న సెగ మీద కాల్చుకుంటే బాగుంటుంది. నెయ్యి వేసిన తర్వాత ఎక్కువ మంట పెడితే పొగలు పొగలు వచ్చి మాడిపోద్ది. నెయ్యితోనే కాల్చుకుంటే బాగుంటాయండి చపాతీలు, దోశలు. చెప్పే కదా మీకు, ఆ వార అన్నంలో తగ్గించుకోవచ్చు. మనకు టిఫిన్స్లలో నెయ్యి వేసుకొని అన్నంలో వేసుకోకుండా ఉంటే సరిపోద్ది. చూడండి ఎంత కరకర కరకర అంటారు. బాగుంటుంది. ఇట్లా కర్రీ అక్కర్లేదు, సాసు చట్నీలు ఏం అక్కర్లేదు. ఇంకా చూడండి ఇట్లా ఎడ్జీలు తడుపుకునేసరికి అతక్కపోయింది. ఇవి మనం బాక్స్లో పెట్టుకెళ్ళొచ్చు. బాగుంటాయి. ఫ్రెష్గా చేసుకున్నాం కదా, బాగుంటాయి. చూడండి ఇట్లా ఇరిగిపోతుంది, ముట్టుకుంటే ఇరిగిపోతుంది. అట్లా కరకర సమోసాలు, మన ఎగ్ పఫ్ఫులు, కర్రీ పఫ్ఫులు లాగా మంచి టేస్ట్ వస్తాయి. తొందరగా గాలిపోద్ది, ఎందుకంటే మనం పిండిలో కూడా కాస్త నూనె, సాల్ట్ వేసుకున్నాం కదా. ఇదిగో చూడండి ఎట్లుందో, బాగుంటుంది. కర్రీ పఫ్ లాగా స్వీట్ కార్న్ పరోటా రెడీ అయిపోయింది. చూడండి దీనికి ఇంకా సాసులు చట్నీలు ఏం అక్కర్లేదు. చూడండి ఇట్లా కట్ చేసుకొని, ఇది చూసారా కట్ అయిపోయింది. అది ఇట్లా